సో క్లాస్ 6th హిస్టరీ చాప్టర్ 9 న్యూ ఎంపైర్స్ అండ్ కింగ్డమ్స్. సో ప్రీవియస్ చాప్టర్లో మనం విలేజెస్ టౌన్స్ గురించి చూసాం. అండ్ చోలాస్ చేరస్ అండ్ పాండ్యాస్ వీళ్ళ గురించి చూసాం. సో ఈ చాప్టర్లో ఏమవుతుందంటే కొత్త కొత్త ఎంపైర్స్ అండ్ కింగ్డమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో వాటి గురించి చూద్దాం. ప్రశస్తి అండ్ వాట్ ద టెల్లర్స్. అరవింద వాజ్ సపోజ్ టు బి యాక్టింగ్ యాజ్ సముద్రగుప్త, ఏ ఫేమస్ రూలర్ ఆఫ్ ఎ డైనెస్టీ నోన్ యాజ్ గుప్తా. సో గుప్తా డైనెస్టీకి చెందిన ఒక రూలర్ సముద్రగుప్త. సో గుప్తా డైనెస్టీలో ఒక ఫేమస్ రూల్. సో ఆయనలాగా అరవింద అనే వీడు ఎవడవుతుందో యాక్టింగ్ అనేది చేస్తాడు. సో వీ నో అబౌట్ సముద్రగుప్త ఫ్రమ్ ఏ లాంగ్ ఇన్స్క్రిప్షన్ రషికన్ బిలర్ ఎట్ అలహాబాద్. సో సముద్రగుప్త గురించి మనకు ఎలా తెలిసిందంటే ఒక పెద్ద ఇన్స్క్రిప్షన్, దాన్ని ఎక్కడ చెక్కారు ఆ ఇన్స్క్రిప్షన్ అంటే అశోకన్ పిల్లర్ మీద. సో అలహాబాద్లో ఉంది అది. సో అలహాబాద్ ఉత్తరప్రదేశ్లో ఉంది. సో ఫస్ట్ గుప్తా డైనెస్టీలో ఎంతమంది రూలర్స్ ఉన్నారో చూద్దాం. సో ఇక్కడ చూడండి 240 to 280 CEలో ఫస్ట్ గుప్తా డైనెస్టీలో ఫస్ట్ రూలర్ పేరు గుప్తా. తర్వాత కటోచ్ గజ చంద్రగుప్త సముద్రగుప్త. సో ఇప్పుడు సముద్రగుప్త గురించి మనకి ఇచ్చారు. అండ్ మన చాప్టర్లో వీళ్ళ ముగ్గురు గురించి ఉంటుంది, చంద్రగుప్త, సముద్రగుప్త అండ్ చంద్రగుప్త 2. సో కుమారగుప్త, స్కందగుప్త, విష్ణుగుప్త. సో 550 CE దాకా ఈ గుప్తా ఎంపైర్ అనేది ఉంటుంది. సో గుప్తా డైనెస్టీ 550 CE. It was composed as a kavya by Harisena, who was a poet and minister at the court of Samudragupta. సో ఆ ఇన్స్క్రిప్షన్ ఏదైతుందో దాన్ని ఒక కావ్య లాగా అంటే ఒక సాంగ్ లాగా కంపోజ్ చేసిండు ఎవరు, హరిసేన. సో హరిసేన ఈ పోయెట్ అండ్ మినిస్టర్. సో సముద్రగుప్త కోర్టులో హరిసేన పోయెట్ అండ్ మినిస్టర్ లాగా పనిచేసేవాడు. దిస్ ఇన్స్క్రిప్షన్ ఈజ్ అ స్పెషల్ కైండ్ నోన్ యాజ్ ప్రశస్తి, ఏ సాంస్క్రిట్ వర్డ్ మీనింగ్ ఇన్ ప్రేజ్ ఆఫ్. సో ఈ ఇన్స్క్రిప్షన్ ఏదైతుందో ఇది ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్. ఆ స్పెషల్ కైండ్ ఏంటంటే ప్రశస్తి. సో ప్రశస్తి ఒక సాంస్క్రిట్ వర్డ్, దాని మీనింగ్ ఏంటంటే ఇన్ ప్రైజ్ ఆఫ్. సో ప్రార్థించినట్టుగా రాసే ఇన్స్క్రిప్షన్ని ప్రశస్తి అంటారు. వైల్ ప్రశస్తిస్ ఫర్ కంపోజ్డ్ ఫర్ సమ్ ఆఫ్ ద రూలర్స్ యూరిడ్ ఇన్ చాప్టర్ 8. సో చాప్టర్ 8లో మనం చూసాం కదా, మనం పోయెట్స్ ఎవరైతే ఉంటారో అక్కడ చోలాస్ చేరస్ పాండ్యాస్ పోయెట్స్, వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తే వాళ్ళకి రాస్తారు కదా. సో అలా చాప్టర్ 8లో మనం చూసాం ఆ ఇన్స్క్రిప్షన్స్. అండ్ సచెస్ గౌతమ్ పుత్ర శ్రీ శతకర్ణి. సో గౌతమ్ పుత్ర శ్రీ శతకర్ణి కూడా మనకి ఇన్స్క్రిప్షన్ నుంచి తెలిసింది ఆయన. సో వాళ్ళ మదర్ తరపున రాస్తారు కదా గౌతమి బాలశ్రీ. దే బికేమ్ ఫార్ మోర్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్. సో గుప్తా టైం వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ అయినాయి ఈ ప్రశస్తి టైప్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ అనేవి. సో మనం ఆ డైనెస్టీలో ఎంతమంది ఉన్నారో కూడా చూసాం. సముద్రగుప్త ప్రశస్తి. సో అసలు అంటే ఆ ఇన్స్క్రిప్షన్లో ఏముందో చూద్దాం. లెట్ us see what సముద్రగుప్త ప్రశస్తి టెల్ us. సో అది మనకి ఏం చెప్తుందో చూద్దాం ఆ ఇన్స్క్రిప్షన్. The poet praised the king in glowing terms as a warrior, as a king who won victories in battle, who was learned and best of poets. సో పోయెట్ కింగ్ని ప్రేజ్ చేస్తుండే అంటే ఎలా, ఒక వారియర్ లాగా. సో ఒక యుద్ధ వీరుడు లాగా, ఆ యుద్ధాల్లో గెలిచిన కింగ్ లాగా. అండ్ హూ వాజ్ లర్న్డ్ అండ్ బెస్ట్ ఆఫ్ పోయెట్స్. సో బాగా చదువుకొని పోయెట్స్లోనే చాలా బెస్ట్ అని. సో ఇలా ఆ కింగ్ గురించి ఆ పోయిట్ రాస్తుండు. ఈజ్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ ఈక్వల్ టు గోడ్స్. సో దేవుళ్ళతో సమానమని రాశాడు. ద ప్రశస్తి వాజ్ కంపోజ్డ్ ఇన్ వెరీ లాంగ్ సెంటెన్సెస్. హియర్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ వన్ సెంటెన్స్. సో ప్రశస్తి అనేది పెద్ద పెద్ద సెంటెన్స్లో కంపోజ్ చేశారు. సో ఇక్కడ మనకు పార్ట్ ఇచ్చారు. సో ఏంటది, సముద్రగుప్త ద వారియర్, whose body was most charming, being covered with the plenteous beauty of the marks of hundreds of scars cast by battle axes, arrows, spikes, spears, barbed darts, swords, iron clubs, javelins, barbed arrows, long arrows and many other weapons. సో ఇక్కడ చెప్పే కదా, whose body was charming, being covered. సో ఆయన బాడీ అనేది మెరిసిపోతుంది. ఆయన బాడీ, సో సముద్రగుప్త బాడీ అనేది ఈ మార్క్స్ ఏవైతే ఉంటాయి, ఈ వెపన్స్ వల్ల ఆయన బాడీ మీద మార్క్స్ అనేవి పడ్డాయి. సో మార్క్స్ అంటే జస్ట్ అంటే ఇప్పుడు వెపన్స్ వాడినప్పుడు మన బాడీ మీద పడుతుంది కదా, సో అలాంటివి. సో వీటి అందరి వల్ల సో ఈ వెపన్స్ యొక్క మార్క్స్ అనేవి ఆయన బాడీ మీద ఉన్నాయని ఈ సముద్రగుప్త ప్రశస్తిలో మెన్షన్ చేసింది. అండ్ మెనీ అదర్ వెపన్స్. ఇఫ్ యూ లుక్ ఎట్ మ్యాప్ 7 page 87, యూ విల్ నోటీస్ అన్ ఏరియా షేడ్ ఇన్ గ్రీన్. సో ఇక్కడ మనం గ్రీన్ కలర్లో ఒక ఏరియా చూస్తున్నాం కదా, ఇది సో ఉత్తరప్రదేశ్, బీహార్ ఈ ఏరియా. సో ఇక్కడ ఏంటి,
if you look at maps, you will notice an area shading. You will find a series of red dots along the east coast. సో ఈస్ట్ కోస్ట్లో రెడ్ డాట్స్ ఉంటాయి, మ్యాప్లో చూసాం కదా రెడ్ డాట్స్. అండ్ యూ విల్ ఫైండ్ ఏరియాస్ మార్క్డ్ ఇన్ పర్పుల్. సో పర్పుల్ కలర్లో ఏరియాస్. సో మ్యాప్ చూద్దాం తర్వాతకి. దిస్ మ్యాప్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఇన్ ద ప్రెసెస్టీ. సో ఈ మ్యాప్ అనేది ఆ ప్రెసెస్టీలో ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి. So Harisena describes 4 different kinds of rulers. And this map is based on information provided in the Prasasti. సో ప్రశస్తిని బట్టి ఆ మ్యాప్ అనేది తయారు చేయడం జరిగింది, ఆ ప్రశస్తిలో ఇన్ఫర్మేషన్ బట్టి. సో హరిసేన డిస్క్రైబ్స్ 4 different kinds of rulers. సో హరిసేన, సో ఇన్స్క్రిప్షన్ తయారు చేసిన హరిసేన ఎవడైతుందో అక్కడ 4 kinds of rulersని డిస్క్రైబ్ చేసిండు. సో ఎవరు వాళ్ళు అండ్ టెల్లర్స్ అబౌట్ సముద్రగుప్త పాలసీ టువర్డ్స్. సో వాళ్ళని ఈ సముద్రగుప్త ఎలా ట్రీట్ చేసిండని ఆ 4 kinds of rulers గురించి చెప్తాడు. అండ్ ఈ సముద్రగుప్త వాళ్ళని ఎలా ట్రీట్ చేసిండు, సో ఆయన పాలసీస్ ఏంటి వాళ్ళ మీద అని ఈ హరిసేన చెప్తాడు. సో ద రూలర్ ఆఫ్ ఆర్యవర్త, ద ఐరియా షేడెడ్ ఇన్ గ్రీన్ ఆన్ ద మ్యాప్. హియర్ దేర్ వర్ 9 rulers who were uprooted and their kingdom were made part of సముద్రగుప్త ఎంపైర్. సో ఈ గ్రీన్ కలర్లో ఉన్న దాని దగ్గర దీన్ని ఆర్యవర్త అంటారు. సో ఈ గ్రీన్ కలర్ ఈ రీజన్ ఆర్యవర్త అంటారు. ఇక్కడ 9 rulers ఉంటారు. సో వాళ్ళని అప్రూటెడ్, వాళ్ళని అక్కడ నుంచి తొలగించి అండ్ దర్ కింగ్డమ్స్ వర్ మేడ్. సో వాళ్ళ కింగ్డమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సముద్రగుప్త ఎంపైర్లో కలిపేసింది సముద్రగుప్త అని హరిసేన మెన్షన్ చేసింది. సో ఆ గ్రీన్ కలర్ అనేది ఆర్యవర్త. ద రూలర్స్ ఆఫ్ దక్షిణపథ, హియర్ దేర్ వర్ 12 rulers, some of whose capitals are marked with red dots on the map. They surrendered to Samudragupta after being defeated and he then allowed them to rule again. సో ఈ రెడ్ డాట్స్ చూస్తున్నారు, రూలర్స్ ఆఫ్ దక్షిణపథ. సో వాళ్ళ క్యాపిటల్ సిటీస్ అన్నమాట ఈ రెడ్ డాట్స్లో ఉన్నాయి. సో ఏంటి, వాళ్ళు సరెండర్ అయ్యారు, సముద్రగుప్తకి సరెండర్ అయ్యారు ఓడిపోయిన తర్వాత. మళ్ళీ సముద్రగుప్త వీళ్ళని మళ్ళీ రూల్ చేసుకోవడానికి ఎలవ్ చేశాడు అని హరిసేన ఈ దాంట్లో ఆ ఇన్స్క్రిప్షన్లో రాశారు, ఆ ప్రశస్తిలో. ద ఇన్నర్ సర్కిల్స్ ఆఫ్ నైబరింగ్ స్టేట్స్ ఇంక్లూడింగ్ అస్సాం, కోస్టల్ బెంగాల్, నేపాల్ అండ్ నెంబర్ ఆఫ్ ఘనా సంఘస్ in the northwest marked in purple on the map. They brought tribute, followed his orders and attended his courts. సో ఇక్కడ ఇంక్లూడింగ్ కోసం పర్పుల్ కలర్లో ఉన్నాయి కదా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, నేపాలే, నార్త్ వెస్టర్న్ స్టేట్స్. సో ఇవన్నీ ఏంటంటే ఘనా సంఘస్, ఇవన్నీ ఇక్కడ కవర్ అయినాయి కదా ఘనా సంఘస్. సో ఇవన్నీ, సో ఈ రీజియన్లో ఉన్న ప్రజలు ఏం చేసేవారంటే ఈ ట్రిబ్యూట్స్, సముద్రగుప్తకి ట్రిబ్యూట్స్ ఇచ్చేవాళ్ళు, ఆయన ఆర్డర్స్ ఫాలో అయ్యేవారు అండ్ ఆయన కోర్టుకి అటెండ్ అయ్యేవారు. సో 4th point, the rulers of the outlying areas marked in blue on the map, perhaps the descendants of the Kushans and Shakas and the rulers of Sri Lanka who submitted to him and offered daughters in marriage. సో ఇక్కడ బ్లూ కలర్లో కనపడుతుంది కదా, ఇది పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ కింద శ్రీలంక. సో ఇదేంటంటే ద రూలర్స్ ఆఫ్ అవుట్లైంగ్ ఏరియాస్ మార్క్డ్ ఇన్ బ్లూ ఆన్ మ్యాప్. సో కుషానాన్స్ ఎవరైతే, మన కుషాన్స్ నార్త్ సైడ్, సెంట్రల్ ఇండియా, సెంట్రల్ ఏషియా నార్త్ సైడ్ రూల్ చేసిన కింగ్స్ ఉంటారు కదా కుషాన్స్, అండ్ శాకాస్ వెస్ట్రన్ ఇండియాలో రూల్ చేసిన వాళ్ళు. సో వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ని డిసెండెంట్స్ అంటారు. సో కుషాన్స్ అండ్ శాకాన్స్ యొక్క నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు మేబీ వాళ్ళు అయ్యి ఉండొచ్చు. ఈ బ్లూ కలర్ రీజియన్లో ఉన్న వాళ్ళు ఏం చేశారంటే హూ సబ్మిటెడ్ టు హిమ్ అండ్ ఆఫ్ డాటర్స్ ఇన్ మ్యారేజ్. సో వాళ్ళు వాళ్ళ డాటర్స్ని సముద్రగుప్తకి ఇచ్చి మ్యారేజ్ చేశారు. సో జస్ట్ సింపుల్ ఏంటంటే ఈ బ్లూ కలర్లో నేను మౌర్య పీరియడ్ తర్వాత శాకాస్, కుషనాన్స్, వీళ్ళ ఇండో గ్రీక్స్ ఇక్కడ రూల్ చేస్తారని చెప్పారు కదా. సో అలానే కుషనాన్స్, శాకాస్ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్, సో వాళ్ళ తర్వాత కూడా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ జనరేషన్, వాళ్ళని డిసెండెంట్స్ అంటారు, డిసెండెంట్స్. సో వాళ్ళు ఈ సముద్రగుప్తకి వాళ్ళ డాటర్స్ని ఇచ్చి మ్యారేజ్ చేశాడని ఈ హరిసేన చెప్తుండే ఈ ఇన్స్క్రిప్షన్లో. సో అది జెనాలజీస్. సో జెనాలజీస్ అంటే లైన్ ఆఫ్ డిసెండెన్స్ స్టార్టెడ్ కంటిన్యూస్ ఫ్రమ్ ద యాన్సెస్టర్. సో అంటే పూర్వీకుల నుంచి ఇప్పటిదాకా అది ఏదైతే ఉంటుందో ఆ లైన్, దాన్ని జెనాలజీస్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ గ్రాండ్ ఫాదర్ నుంచి మీ దాకా అనుకోండి, సో అదొక జెనాలజీ, అంటే మీ యాన్సెస్టర్ నుంచి ఇక్కడ దాకా.
సో మోస్ట్ ప్రెసెస్టీ ఈస్ ఆల్సో మెన్షన్ ద యాన్సెస్టర్స్ ఆఫ్ ద రూలర్. సో రూలర్ యొక్క పూర్వీకులు ఎవరైతే ఉందో ఆ ప్రెసెస్టీ అనేది దాన్ని కూడా మెన్షన్ చేస్తుంది. మోస్ట్ ప్రెసెస్టీ అలా చేస్తాయి. దిస్ వన్ మెన్షన్ సముద్రగుప్తాస్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అండ్ మదర్. సో ఇందాక చూసిన మనం ఆ ప్రశస్తి ఆ ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉందో అక్కడ గ్రేట్ గ్రాండ్ ఫాదర్, సో వాళ్ళ గ్రాండ్ ఫాదర్ యొక్క ఫాదర్ అండ్ మదరు వీళ్ళందరి గురించి మెన్షన్ చేస్తుంది. హిస్ మదర్ కుమారీదేవి బిలాంగ్ టు లిచ్చావి గణ. సో సముద్రగుప్త మదర్ ఎవరు? కుమారదేవి. సో ఆమె లిచ్చావిస్ గణ. సో ఈ గణాకి చెందింది. సో గణా సంఘస్ మనం తెలుసుకున్నాం కదా. While his father Chandragupta was the first ruler of the Gupta dynasty of the grand title of Maharaja. So and father ఎవరు? చంద్రగుప్త. సో చంద్రగుప్త అనేది ఫస్ట్ గుప్తా డైనస్టీలోనే ఒక ఫస్ట్ రూలర్. దేనికంటే మహారాజాధిరాజ అనే టైటిల్ అడాప్ట్ చేసుకోవడానికి గుప్తా డైనస్టీలో ఫస్ట్ రూలర్ ఎవరంటే చంద్రగుప్త. సో ఏ టైటిల్ సముద్రగుప్త ఆల్సో. సో ఆ టైటిల్ని సముద్రగుప్త కూడా వాడాడు. హిస్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఆర్ మెన్షన్ సింప్లీ as మహారాజా. సో హిస్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. సో ఇందాక ఆ స్లైడ్లో చూసాం కదా, వాళ్ళు హిస్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ అండ్ గ్రాండ్ ఫాదర్స్ ఆర్ మెన్షన్ సింప్లీ as మహారాజాస్. సో వాళ్ళు అంటే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ ఫాదర్. సో వాళ్ళ గ్రాండ్ ఫాదర్ నుంచి ఇంకా వాళ్ళకన్నా ముందున్న వాళ్ళందరినీ జస్ట్ మహారాజాస్ అని మెన్షన్ చేశారు. ఇట్ సీమ్స్ యాజ్ ఇఫ్ ద ఫ్యామిలీ గ్రాడ్యువల్ రోజ్ సింపుల్. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఇప్పుడు మహారాజాధిరాజా అయ్యారు, వాళ్ళకన్నా ముందు జస్ట్ మహారాజా. అంటే ఫ్యామిలీ అనేది ఇంపార్టెన్స్ అనేది పెరుగుకుంటూ వస్తుందని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సముద్రగుప్త ఇన్ టర్న్ ఫిగర్స్ ఇన్ ద జెనలాజీ లిస్ట్ ఆఫ్ యాన్సెస్టర్స్ లేటర్ రూలర్స్ ఆఫ్ డైనస్టీ సచ్ యాస్ హిస్ సన్. సో తర్వాత సముద్రగుప్త తర్వాత ఎవరు వచ్చారు? సముద్రగుప్త తర్వాత చంద్రగుప్త వాళ్ళ కొడుకు సముద్రగుప్త. సో సముద్రగుప్త వాళ్ళ కొడుకు చంద్రగుప్త II. హిస్ సన్ చంద్రగుప్త II. వి నో అబౌట్ హిమ్ ఇన్స్క్రిప్షన్ అండ్ కాయిన్స్. సో చంద్రగుప్త II గురించి మనకి ఎలా తెలిసింది? ఇన్స్క్రిప్షన్స్ కాయిన్స్ ద్వారా తెలిసింది. హీ లెడ్ అండ్ ఎక్స్పెండెడ్ టు ద వెస్ట్ ఇండియా వేర్ హీ ఓవర్కేమ్ ద లాస్ట్ ఆఫ్ శాకాస్. సో శాకాస్ మనం చూసాం కదా, మౌర్యన్ పీరియడ్ డిక్లైన్ అయిన తర్వాత ఈ ఫారెన్ రూలర్స్ వచ్చారు, లైక్ ఇండో గ్రీక్స్, శాకాస్, కుషియన్స్. సో ఈ శాకాస్ ఇప్పటిదాకా ఉన్నారు. సో వాళ్ళు ఏంటి? సో చంద్రగుప్త II వాళ్ళని హీ లెడ్ అండ్ ఎక్స్పెండెడ్ వెస్ట్. సో వెస్టర్న్ సైడ్కి వెళ్ళి శాకాస్ సత్వాహనాస్ కూడా వార్ అనేది జరిగింది. సో శాకాస్ అప్పుడు సత్వాహనాస్ ఓడిపోతారు, శాకాస్ ఉంటారు. సో ఈ శాకాస్ని ఇప్పుడు గుప్తా పీరియడ్ వచ్చినప్పుడు ఈ చంద్రగుప్త II ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఓవర్కేమ్ చేస్తారు. సో వాళ్ళని ఓటమి పాలు చేస్తాడు చంద్రగుప్త II. సో వీ నో హౌ టు ఫైండ్ హీ లెడ్ ఎక్స్పెండిషన్ టు వెస్టర్న్ ఇండియా వెరీ హీ ఓవర్కమ్ ద లాస్ట్ ఆఫ్ శాకాస్. సో ఆ శాకాస్ని కూడా ఓవర్కమ్ చేస్తాడు చంద్రగుప్త II. అకార్డింగ్ టు లెటర్ విత్ ద కోర్ట్ వాస్ ఫిల్డ్ విత్ లర్న్ పీపుల్. సో ఒక బిలీఫ్ ఏంటంటే ఆయన ఆ చంద్రగుప్త II ఆ కోర్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ చాలామంది చదువుకున్న వ్యక్తులు ఉండేవాళ్ళు. సో చాప్టర్ 10లో దాని గురించి ఉంటుంది, హర్షవర్ధన్ అండ్ హర్షచరిత. While we can learn about the Gupta rulers from their inscriptions and coins, we can find out about some kings from biographies. సో మనం గుప్తా రూలర్స్ గురించి కొంతమంది గుప్తా రూలర్స్ ఇన్స్క్రిప్షన్స్ కాయిన్స్తో తెలిసింది. సో మనం ప్రశస్తితో సముద్రగుప్త గురించి తెలిసింది, ఇన్స్క్రిప్షన్స్ అండ్ కాయిన్స్తో ఈ చంద్రగుప్త II గురించి తెలిసింది కదా. సో అలానే కొంతమంది కింగ్స్ బయోగ్రఫీస్ ద్వారా తెలుస్తుంది కొంతమంది గురించి. సో వీ కెన్ ఫైండ్ అబౌట్ సమ్ కింగ్స్ ఫ్రమ్ బయోగ్రఫీస్. హర్షవర్ధన్ రూల్ నియర్లీ 1400 years ago వాజ్ వన్ సచ్ రూలర్. సో 1400 years. సో గుప్తా డైనస్టీ ఏమో 1700 years ago రూల్ చేస్తుంది. సో 1400 years వచ్చిన తర్వాత ఈ హర్షవర్ధన రూల్ చేస్తాడు. సో వర్ధన డైనస్టీ అది నెక్స్ట్ ఉంటుంది. హర్షవర్ధన హూ రూల్ నియర్లీ 1400 years ago వాజ్ వన్ సచ్ రూలర్. సో హర్షవర్ధన అలాంటి ఒక రూలర్. సో ఎవరి గురించి అయితే మనకు బయోగ్రఫీ ద్వారా తెలిసిందో, హిస్ కోర్ట్ పోయెట్ బనబట్ట రోట్ హిస్ బయోగ్రఫీ ద హర్షచరిత. సో హర్షవర్ధన కోర్ట్ పోయెట్ ఎవరు? బనబట్ట. సో సముద్రగుప్త కోర్ట్ పోయెట్ హరిసేన, హర్షవర్ధన కోర్ట్ పోయెట్ బనబట్ట. రోట్ హిస్ బయోగ్రఫీ ద హర్షచరిత. సో బనబట్ట హర్షవర్ధన బయోగ్రఫీ రాశాడు, హర్షచరిత సాంస్క్రిట్లో రాశాడు. దిస్ గివ్స్ ఆల్సో జెనాలజీ ఆఫ్ హర్ష. సో హర్ష యొక్క జెనాలజీ అంటే ఆయన యాన్సిస్టర్స్ గురించి, ఆయన డిస్కెండెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి ఇస్తుంది. అండ్ ఎన్స్ విత్, సో జెనాలజీ అంటే లిస్ట్ ఆఫ్ యాన్సిస్టర్స్, అండ్ ఎన్స్ విత్ ఈస్ బికమింగ్ కింగ్. సో హర్ష యొక్క యాన్సిస్టర్స్ గురించి. అండ్ హర్ష చరిత్రలో ఎండింగ్ ఎక్కడ ఉంటుందంటే
హర్షచరిత ఎలా ఎండింది? సో హర్షవర్ధన కింగ్ అయ్యేదాకా ఉంటుంది హర్షచరితలో. ఆ బుక్లో హర్షవర్ధన కింగ్ అయ్యేదాకా అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది వాళ్ళ యాన్సెస్టర్స్ గురించి అండ్ హర్షవర్ధన్ కింగ్ అయ్యేదాకా. ఆ టైం పీరియడ్ మొత్తం హర్షచరితలో ఉంటుంది. సో అది బనబట్ట రాసిన ఒక బయోగ్రఫీ, హర్షవర్ధన బయోగ్రఫీ. దిస్ గివ్స్ ఆఫ్ ది బికమ్ కింగ్. Yan Jiang, about who read in chapters, and also spent a lot of time at Herschel's school and left a detailed on what he saw. సో ఈ యాన్ జాంగ్ ఎవడైతే చైనీస్ పిలిగ్రిమేజ్ ఉంటారో, సో ఈ జాంగింగ్ అనే ఈ వ్యక్తి కూడా 1400 years దాకా మన సబ్ కాంటినెంట్లోకి వస్తాడు. సో ఆయన ఏంటి హర్షస్ కోర్ట్స్, హర్షవర్ధన కోర్ట్స్లో చాలాసేపు ఉండి అక్కడ ఆయన ఏం చేస్తాడో దాని గురించి ఆయన ఎక్స్పీరియన్స్ ఒక దాంట్లో డిస్క్రైబ్ చేస్తాడు. హర్ష వాస్ నాట్ ద ఎల్డెస్ట్. సో ఫస్ట్ మనం ఈ డైనెస్టీ గురించి చూద్దాం. సో ఇది చూడండి పుష్యభూతి డైనెస్టీ, దీన్ని వర్ధన డైనెస్టీ అని కూడా అంటాడు. సో ఇక్కడ రూలర్స్ చూడండి, పుష్యభూతి, నారవర్ధన, రాజ్యవర్ధన, ఆదిత్యవర్ధన, ప్రభాకర వర్ధన, రాజ్యవర్ధన టు హర్షవర్ధన. సో మనకి ఈ చాప్టర్లో హర్షవర్ధన గురించి ఇచ్చారు ఈ గుప్తా రూలర్స్లో, వర్ధన డైనెస్టీ. సో హర్ష వాస్ నాట్ ద ఎల్డెస్ట్ సన్ ఆఫ్ హిస్ ఫాదర్. సో ఈ హర్షవర్ధన్ అనేవారు వాళ్ళ ఫాదర్కి పెద్ద కొడుకు కాదు, బట్ బికేమ్ ద కింగ్ ఆఫ్ తానేశ్వర్ ఆఫ్టర్ బోత్ హిస్ ఫాదర్ అండ్ ఎల్డర్ బ్రదర్ డాష్. సో కింగ్ ఆఫ్ తానేశ్వర్, హర్యానాలో ఉన్న తానేశ్వర్ ఏదైతే ఉంటుందో దానికి కింగ్ ఎప్పుడైందంటే వాళ్ళ పెద్ద అన్నయ్య, సో వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఫాదర్ ఇద్దరు చనిపోయినాక హర్షవర్ధన్ కింగ్ అయ్యాడు దానికి, తానేశ్వర్. సో ఇది హర్యానాలో ఉంటుంది. హిస్ brother-in-law was the ruler of Kannauj and he was killed by a ruler of Bengal. Harsha took over the kingdom of Kannauj and then led an army against the ruler of Bengal. సో ఇక్కడ చూడండి తానేశ్వర్ దగ్గర హర్షవర్ధన్ ఉన్నారు. సో వాళ్ళ బ్రదర్-ఇన్-లా, సో వాళ్ళ బావ ఎవరైతే ఉంటారో ఆయన కన్నజ్ రూలర్. సో ఈ కన్నజ్ రూలర్ని ఏం చేస్తారంటే ఈ బెంగాల్ రూలర్, సో బెంగాల్ని గౌడ్ అంటారు. సో బెంగాల్ రూలర్ కన్నజ్ రూలర్. సో ఎవరైతే హర్షవర్ధన్ వాళ్ళ బావ ఉంటాడో కన్నజ్ రూలర్, ఆయనని అంటే ఈ బెంగాళూరు వచ్చి చంపేస్తాడు. సో అప్పుడు హర్షవర్ధన్ ఏం చేస్తాడు, హిస్ brother-in-law వాస్ రూలర్ ఆఫ్ కన్నజ్ అండ్ హీ వాస్ కిల్డ్ బై రూలర్. సో బెంగాల్ రూలర్ హర్షవర్ధన వాళ్ళ భావాన్ని చంపేస్తాడు. సో హర్ష టుక్ ఓవర్ ద కింగ్డమ్ ఆఫ్ కన్నజ్ అండ్ లెడ్ అన్ ఆర్మీ అగైన్స్ట్ బెంగాల్. సో అప్పుడు ఏంటి హర్షవర్ధన్ ఏం చేస్తాడంటే, సో వాళ్ళ బావ వాళ్ళ కింగ్డమ్ ఏదైతే ఉందో దాన్ని టుక్ ఓవర్ చేస్తాడు. సో అంటే దాన్ని తీసుకొని ఆ కింగ్డమ్ని తీసుకుంటాడు. అంటే సో ఆ కింగ్డమ్ని వాళ్ళ చనిపోతాడు కదా వాళ్ళ బావ, సో ఆయనకి ఆ కింగ్డమ్ నేను తీసుకొని ఇంకా ముందుకెళ్తాడు బెంగాల్ వైపు. సో వాళ్ళ బావని చంపేశాడు కాబట్టి ప్రతీకారం తీర్చుకోవడానికి ఆ బెంగాల్ రూలర్ వైపు వెళ్తాడు. సో నిజం చెప్పాలంటే ఆ బెంగాల్ రూలర్స్ వాళ్ళ అన్నయ్యని కూడా చంపేస్తారు. సో వాళ్ళ అన్నయ్య పేరు ఏంటి, రాజ్యవర్ధన్. మనం ఇందాక లిస్ట్లో చూసాం కదా. సో రాజ్యవర్ధన్ వాళ్ళ బావ, సో వాళ్ళ అన్నయ్యని వాళ్ళ బావని చంపేసింది ఎవరంటే ఈ బెంగాల్ రూలర్స్. సో ఇప్పుడు ఆయన ప్రతీకారం తీర్చుకోవడానికి బెంగాల్ వెళ్తాడు ఆర్మీని మొత్తం తీసుకొని, కన్నజ్ ఆర్మీని, సో తానేశ్వర్ ఆర్మీని. ఆల్తో హీ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ ద ఈస్ట్ అండ్ కన్క్వర్డ్ మగధ అండ్ ప్రాబబ్లీ బెంగాల్ ఆల్సో. సో ఈస్ట్ వైపు అయితే సక్సెస్ అయ్యాడు బాగా. సో మగధాని అండ్ బెంగాల్ని కూడా కంకర్ చేశాడు. హీ వాస్ నాట్ సక్సెస్ఫుల్ ఎల్స్వేర్. సో అక్కడ ఆయన సక్సెస్గా ఓన్లీ ఈస్ట్ సైడే సక్సెస్ అయ్యింది, కానీ ఇంకెక్కడ ఆయన సక్సెస్ కాలేదు. హీ ట్రై టు క్రాస్ నర్మదా టు మార్చ్ ఇన్ టు డెక్కన్. సో నర్మదాని దాటి మన డెక్కన్ ప్లాట్యూలోకి వద్దాం అనుకుండు. సో బట్ వాస్ స్టాప్డ్ బై రూలర్ బిలాంగ్ టు చాళుక్య డైనెస్టీ పులకేషిన్ II. సో ఆ హర్షవర్ధనాన్ని ఆపిండు ఎవడు, చాళుక్య డైనెస్టీకి చెందిన పులకేషిన్ II. సో చాళుక్య డైనెస్టీ అనేది సౌత్ ఇండియాలో పల్లవర్స్ అండ్ చాళుక్యస్ అని ఈ 1400 years ago వీళ్ళు కూడా పవర్ఫుల్ అయ్యారు. సో చాళుక్య డైనెస్టీ పులకేషిన్ II. సో ఈ కింగ్ హర్షవర్ధనాన్ని ఆపేసింది, అంటే ముందుకు వెళ్ళకుండా ఇంకా. ద పల్లవాస్ చాళుక్యస్ అండ్ పులకేషిన్ II. సో వీళ్ళ గురించి ఏంటంటే ద పల్లవాస్ అండ్ చాళుక్యస్ వర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రూలింగ్ డైనెస్టీస్ ఇన్ సౌత్ ఇండియా డ్యూరింగ్ దిస్ పీరియడ్. సో ఈ పీరియడ్ ఏదైతే 1400 years ago ఈ పీరియడ్ ఉందో, సో పల్లవాస్ అండ్ చాళుక్యస్ అనేది సౌత్ ఇండియాలో చాలా ఇంపార్టెంట్ రూలింగ్ డైనెస్టీస్. ద కింగ్డమ్ ఆఫ్ ద పల్లవాస్ స్ప్రెడ్ ఫ్రమ్ ద రీజన్ అరౌండ్ దేర్ క్యాపిటల్ Kanchipuram to the Kaveri Delta. So the kingdom of Pallavas spread from the region around their capital. సో పల్లవాస్ క్యాపిటల్ ఎక్కడ ఉంటుందంటే కాంచీపురంలో. సో కాంచీపురం నుంచి కావేరీ డెల్టా వరకు. సో ఇక్కడ చూడండి, సో ఇది
ఇక్కడ కాంచీపురం కనపడుతుంది కదా, ఈ పల్లవాస్ క్యాపిటల్. సో ఇక్కడ పూహార్ అని ఉంది చూడు, దీన్ని కావేరీ డెల్టా అంటారు. సో ఇదంతా, సో ఇక్కడ నుంచి రీజియన్ ఏదైతుందో ఇదంతా పల్లవాస్ కిందకి వస్తుంది. సో చాళుక్యస్ క్యాపిటల్ ఏంటంటే ఐహోల్, అది కర్ణాటకలో ఉంటుంది. So the Pallavas was the most important ruling dynasty in the South India during this period. The kingdoms of the Pallavas spread from the region around their capital Kanchipuram. So కాంచీపురం చుట్టూ అప్ టు కావేరీ డెల్టా. సో ఇందాక మ్యాప్లో చూసాం కావేరీ డెల్టా, అక్కడ దాకా వీళ్ళ కింగ్డమ్ ఉంటుంది. వైల్ దట్ ఆఫ్ ద చాళుక్య వాజ్ సెంటర్డ్ అరౌండ్ ద రైచూర్ దోబ్ బిట్వీన్ రివర్ కృష్ణ అండ్ తుంగభద్ర. సో రైచూర్ దోబ్ అంటే ఇప్పుడు ఒక 2 రివర్స్ మధ్యలో ఉండే ల్యాండ్ని దోబ్ అంటారు. సో రైచూర్ దోబ్ దాని సో అది దాని చుట్టుపక్కల ఉన్న ఏరియా మొత్తం చాళుక్యాస్కి చెందింది. సో చాళుక్యాస్ వాజ్ సెంటర్డ్ అరౌండ్ రైచూర్ దోబ్ బిట్వీన్ రివర్ కృష్ణ తుంగభద్ర. సో చూపిస్తామండి. సో ఇది చూడండి, ఇక్కడ ఈ ఐహోల్ పైన ఒక రివర్ ఉంది కదా, అది కృష్ణ రివర్. సో కింద వెళ్ళేది తుంగభద్ర రివర్. సో ఇది ఈ రివర్ తుంగభద్ర రివర్. సో ఈ 2 రివర్ల మధ్యలో ఈ ట్రయాంగిల్ షేప్లో ఒక ల్యాండ్ ఉంది కదా, దాన్ని రైచూర్ దోబ్ అంటారు. సో ఈ ల్యాండ్ మొత్తం చాళుక్యాస్కి చెందింది. సో చాళుక్యాస్ వాజ్ సెంటర్డ్ అరౌండ్ రైచూర్ దోబ్ బిట్వీన్ ద రివర్ కృష్ణ అండ్ తుంగభద్ర. ఐహోల్ ద క్యాపిటల్ ఆఫ్ ద చాళుక్యాస్. సో ఐహోల్ చూసాం కదా, కర్ణాటకలో ఉంది, అది చాళుక్యాస్ క్యాపిటల్. వాజ్ అన్ ఇంపార్టెంట్ ట్రేడింగ్ సెంటర్. సో అది చాలా ఇంపార్టెంట్ ట్రేడింగ్ సెంటర్ అది. సో ఇట్ డెవలప్డ్ యాజ్ ఎ రిలీజియస్ సెంటర్ విత్ ఎ నెంబర్ ఆఫ్ టెంపుల్స్. సో ఒక రిలీజియస్ సెంటర్లా కూడా మారింది, చాలా టెంపుల్స్ ఉన్నాయి ఐహోల్లో. The Pallavas and Chalukyas frequently raided one of the land, especially attacking the capital cities which were prosperous towns. సో ఈ పల్లవాస్ చాళుక్యస్ ఏంటంటే ఒకళ్ళ ల్యాండ్ని వాళ్ళు ఆక్యుపై చేస్తూ వచ్చారు. సో మెయిన్లీ టెంపుల్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద అటాక్ చేశారు. ఎందుకంటే టెంపుల్స్ ఒక బాగా ధన సంపద ఉంటుంది టెంపుల్స్, అందుకే ప్రాస్పీరియస్ టౌన్స్. సో టెంపుల్ ఉన్న టౌన్స్ని సో టెంపుల్ కాదు, క్యాపిటల్ సిటీస్ విచ్ ఆర్ ప్రాస్పీరియస్ టౌన్స్. సో క్యాపిటల్ సిటీస్ ఏదైతే ఇవో కాంచీపురం, పల్లవాస్కి, చాళుక్యస్, ఐహోల్ ఏదైతే ఉందో ఈ క్యాపిటల్ సిటీస్ మీద అటాక్స్ అనేది చేసేవాళ్ళు ఆపోజిట్ సైడ్ నుంచి. ఎందుకంటే అవి చాలా ధన సంపద ఎక్కువ ఉంటుంది ఆ టౌన్స్లో. ద వెస్ట్ నోన్ చాళుక్య రూలర్ వాస్ పులకేశిన్ II. సో పులకేశిన్ II ఇందాక మనం చూసాం కదా, హర్షవర్ధనాన్ని అడ్డుకుంటూ. సో చాళుక్య రూలర్ పులకేశిన్ II. వి నో అబౌట్ హిమ్ ఫ్రమ్ ఏ ప్రశస్తి కంపోజ్డ్ బై హిస్ కోర్ట్ పోయిట్ రవికీర్తి. సో ఈయన గురించి కూడా ఒక ప్రశస్తి ద్వారా తెలిసింది. సో ఈయన కోర్ట్ పోయిట్ ఎవడు, రవికీర్తి. దిస్ టెల్స్ us about the ancestors who are traced back through 4 generations from father to son. సో ఇది ఆయన పూర్వీకుల గురించి చెప్తుంది ఈ ప్రశస్తి ఏదైతే ఉందో. సో 4 జనరేషన్ వెలికెళ్ళి, సో 4 జనరేషన్ బ్యాక్ ఉన్న వాళ్ళ యాన్సెస్టర్స్ ఎవరితోనో వాళ్ళ గురించి చెప్తుంది. పులకేశిన్ ఎవిడెంట్లీ గాట్ హిస్ కింగ్డమ్ ఫ్రమ్ అంకుల్. సో ఆయన అంకుల్ దగ్గర నుంచి ఆయనకి కింగ్డమ్ అనేది వచ్చింది, ఎవిడెంట్లీ గాట్. సో దానికి ఎవిడెన్సెస్ ఉన్నాయి అలా వచ్చిందని చెప్పడానికి. అకార్డింగ్ టు రవికీర్తి, he led expeditions along both the west and the east coasts. సో రవికీర్తి ఏం చేసిండు, సో ఎక్స్పెడిషన్స్ చేసిండు, అంటే కొంచెం ఎక్స్పెడిషన్స్ అలాంగ్ ద బోత్ వెస్ట్, సో ఈస్ట్ వెస్ట్ కోస్ట్స్ ఉంటాయి కదా. సో రవికీర్తి పోయెట్ ఎవరైతే ఉంటారో ఆ పులకేశిన్ గురించి ఇలా చెప్తాడు. he led expeditions along both the west and east coasts. బిసైడ్స్ ఈ చెక్ ద అడ్వాన్స్ ఆఫ్ హర్ష. సో ఇందాక చూసాం కదా హర్షవర్ధన్ అడ్వాన్స్. సో ఆయన ముందుకు రాకుండా ఆపేశాడు పులకేశిన్. సో అండ్ కోర్ట్స్ ఈస్ట్ సైడ్ వెస్ట్ సైడ్ ఉన్న కోర్ట్స్ని కూడా కంట్రోల్ చేయడం స్టార్ట్ చేసింది. బిఫోర్ ఈచ్ కదా దేర్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ ప్లే ఆఫ్ వర్డ్స్ ఇన్ ద పోయిమ్. హర్ష మీన్స్ హ్యాపీనెస్. సో ఆ పోయిన్లో ఏం రాసిందంటే రవికీర్తి, హర్ష అంటే హ్యాపీనెస్. ద పోయెట్ సేస్ దట్ ఆఫ్టర్ దిస్ డిఫీట్ హర్ష వాస్ నో లాంగర్ హర్ష. అంటే ఇప్పుడు హర్షవర్ధనాన్ని ఓడించింది కదా పులకేశిన్ II. సో అప్పుడు హర్ష అంటే హ్యాపీ, కానీ హర్ష ఇప్పుడు ఓడిపోయిన తర్వాత అసలు హ్యాపీగా లేడని వాళ్ళు అలా చెప్తుంది కోర్ట్ పోయిట్. ద పోయిట్ సేస్ ఆఫ్టర్ డిఫీట్ హర్ష వాస్ నో లాంగర్ హర్ష. పులకేశిన్ ఆల్సో అటాక్డ్ పల్లవ కింగ్ హూ టుక్ షెల్టర్ బిహైండ్ ద వాల్స్ ఆఫ్ కాంచీపురం. సో ఈ పులకేశిన్ పల్లవ కింగ్. సో ఇక్కడ వీళ్ళిద్దరికీ పల్లవాసి చాళుక్యాలు ఒకళ్ళ ల్యాండ్ ఒకళ్ళు ఆక్రమిస్తారని చెప్పాం కదా. సో పులకేశిన్ ఏం చేసిండు, పల్లవ కింగ్ మీద అటాక్ కూడా చేసిండు. సో ఆయన ఏం చేసి షెల్టర్ తీసుకుంటా, కాంచీపురం ఏదైతే క్యాపిటల్ ఉంటుందో అందులో ఆయన షెల్టర్ తీసుకుంటా బిహైండ్ ద వాల్స్ ఆఫ్ కాంచీపురం. బట్ ద చాళుక్యస్ విక్టరీ వాస్ షార్ట్ లివ్డ్.
సో ఆయన ఏదైతే ఈ విక్టరీ ఉందో అది చాలా తక్కువ సమయం వరకే ఉంది. అల్టిమేట్లీ పొద్దు పలవసం చాళుక్యాస్ గేవ్ way to new rulers belonging to Rashtrakuta and Chola dynasties, about which we will study in class 7th. సో చాళుక్యాస్ అండ్ ఈ పల్లవాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు కలిసి ఒక కొత్త రూలింగ్ డైనెస్టీ ఏదైతే రాష్ట్రకూత చోళా డైనెస్టీ ఉంటుందో వాళ్ళకి ఇక రూల్ చేయడానికి ఎలో చేశారంటే, సో పల్లవాసం చాళుక్యాస్ కుట్టుకుంటుంటే ఈ రాష్ట్రకూత అండ్ చోళా డైనెస్టీస్ వచ్చి వీళ్ళు పవర్ఫుల్ అయ్యారు. సో ఆ రాష్ట్రకూతస్ చోళా డైనెస్టీ మన 7th క్లాస్లో ఉంటుంది. సో హౌ ఆర్ దీస్ కింగ్డమ్స్ అడ్మినిస్టర్, సో ఈ కింగ్డమ్స్ ఎలా అడ్మినిస్టర్ చేయబడ్డాయి, సో ఎలా అక్కడ పరిపాలన ఎలా ఉంది. యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎర్లియర్ కింగ్స్, ల్యాండ్ రెవెన్యూ రిమైన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ దీస్ రూలర్స్. సో ఎర్లియర్ కింగ్స్ లాగా ఇక్కడ కూడా ల్యాండ్ రెవెన్యూ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ద విలేజ్ రిమైన్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. సో బేసిక్ యూనిట్స్ అడ్మినిస్ట్రేషన్, సో పరిపాలనలో బేసిక్ యూనిట్ ఏంటంటే అది విలేజే. సో విలేజ్ నుంచి స్టార్ట్ అయింది అడ్మినిస్ట్రేషన్ అనేది. దేర్ వాజ్ సమ్ న్యూ డెవలప్మెంట్స్ యాజ్ వెల్. సో కొన్ని డెవలప్మెంట్స్ కూడా జరుగుతున్నాయి, కొత్త డెవలప్మెంట్స్. సో ఏంటి, కింగ్స్ అడాప్టెడ్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ టు విన్ ద సపోర్ట్ ఆఫ్ మెన్ హూ ఆర్ పవర్ఫుల్ either economically or socially or because of their political and military strength. సో కింగ్స్ అనేవాళ్ళు, ఈ రాజులు ఎవరైతే ఉంటారో చాలా విధాలుగా ప్రయత్నిస్తే వాళ్ళు ఎందుకంటే ఈ పవర్ఫుల్ మెన్ ఉంటారు కదా, ఎకనామికల్లీ అయినా సోషల్లీ అయినా, వాళ్ళ పొలిటికల్ అయినా మిలిటరీ స్ట్రెంత్ వల్ల ఎకనామికల్గా అయినా సోషల్లీ అయినా పవర్ఫుల్ ఉన్న మెన్ సపోర్ట్ పొందడానికి వీళ్ళు చాలా విధాలుగా ట్రై చేసేవాళ్ళు కింగ్స్ అనేవాళ్ళు. సో సమ్ ఇంపార్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్స్ వర్ నౌ హెరిడిటరీ. దిస్ మీన్స్ ద సన్ సక్సీడింగ్ ఫాదర్స్ టు దిస్ పోస్ట్స్. సో వాటి కోసం ఏంటంటే, సో ఆ సపోర్ట్ గెయిన్ చేయడానికి కొన్ని చేశారు. సో అవి ఏంటంటే సమ్ ఇంపార్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్స్ వర్ నౌ హెరిడిటరీ, అంటే కొన్ని అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్స్ ఏదైతే ఉంటాయో వాటిని ఏం చేశారంటే హెరిడిటరీ, అంటే ఫాదర్ తర్వాత సన్ ఆ పోస్ట్ వాడికి వస్తుంది. దిస్ మీన్ ద సన్ సక్సీడ్ ఫాదర్. ఫర్ ఎగ్జాంపుల్ పోర్ట్ హరిసేన. సో హరిసేన వాడు సముద్రగుప్త పోయెట్. సో హరిసేన వాస్ ఏ మహాదండ నాయక ఆర్ చీఫ్ జ్యుడిషియల్ ఆఫీసర్ లైక్ హిస్ ఫాదర్. సో హరిసేన ఒక మహాదండ నాయక అంటే చీఫ్ జ్యుడిషియల్ ఆఫీసర్. సో వాళ్ళ ఫాదర్ కూడా అదే. సో ఆ పోస్ట్ అనేది ఇప్పుడు హరిసేనకు వచ్చింది. సో అలా చేసిండు కింగ్. సమ్ టైమ్స్ వన్ పర్సన్ హెల్డ్ మెనీ ఆఫీసెస్. సో కొన్నిసార్లు ఒకే పర్సన్ చాలా ఆఫీసెస్, అంటే చాలా పోస్ట్స్ ఆయన పెట్టుకునేవాళ్ళు. లైక్ ఫర్ ఇన్స్టెన్స్, బిసైడ్స్ బీయింగ్ ఏ మహాదండ నాయక, హరిసేన వాజ్ ఏ కుమారామాత్య. సో ఈ హరిసేన ఎవరైతుందో ఆయన మహాదండ నాయక, దాంతోపాటు కుమారామాత్య కూడా, అంటే ఇంపార్టెంట్ మినిస్టర్ అండ్ సంధి విగ్రహిక అండ్ మినిస్టర్ ఆఫ్ వార్ అండ్ పీస్. సో హరిసేన కుమారామాత్య అండ్ సంధి విగ్రహిక కూడా, అంటే మినిస్టర్ ఆఫ్ వార్ అండ్ పీస్. సో బిసైడ్స్ ఇంపార్టెంట్ మెన్ ప్రాబబ్లీ హ్యాడ్ a say in local administration. These include Nagara Shrestha or chief banker. సో ఇంపార్టెంట్ మెన్, సో లోకల్ అడ్మినిస్ట్రేషన్లో ఇంపార్టెంట్ మెన్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేవారు. లైక్ సో వాళ్ళని ఎవరు, దీస్ ఇంక్లూడ్ ద నగర శ్రేష్ఠి. సో చీఫ్ బ్యాంకర్, మర్చెంట్ ఆఫ్ ద సిటీ. సో నగర శ్రేష్ఠి అంటే చీఫ్ బ్యాంకర్ లేకపోతే మర్చెంట్ ఆఫ్ ద సిటీ. సో నగర శ్రేష్ఠి అంటే చీఫ్ బ్యాంకర్ ఆర్ మర్చెంట్ ఆఫ్ ద సిటీ. సర్తవాహ ఆర్ లీడర్ ఆఫ్ మెర్చెంట్ క్యారవన్స్. సర్తవాహ అంటే లీడర్ ఆఫ్ మెర్చెంట్ క్యారవన్స్. సో ప్రథమ కూలిక అంటే చీఫ్ క్రాఫ్ట్స్మెన్ అండ్ ద హెడ్ ఆఫ్ ద కయస్తాస్ ఆర్ స్క్రైబ్స్. సో కయస్తాన్స్ అంటే హెడ్ ఆఫ్ ద స్క్రైబ్స్ అంటే రాయటం తెలిసిన వాళ్ళు. సో వాళ్ళకి హెడ్ని కయస్తాస్ అంటారు. సో హెడ్ ఆఫ్ ద, సో వీళ్ళు చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మనం చూసినాం ప్రథమ కూలిక, కయస్తాన్స్ అండ్ ఇక్కడ శ్రేష్ఠి, చీఫ్ బ్యాంకర్. సో వీళ్ళకి ఆ లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో వీళ్ళు దాంట్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేవాళ్ళు. సో దీస్ పాలసీస్ వర్ రీజనబుల్ ఎఫెక్టివ్, బట్ సూనర్ ఆర్ లేటర్ సమ్ ఆఫ్ దీస్ పవర్ఫుల్ మెన్ గ్రేవ్ స్ట్రాంగ్ ఎనఫ్ టు సెటప్ ఇండిపెండెంట్ కింగ్డమ్స్. సో ఈ పాలసీస్ ఏదైతే ఇప్పుడు మనం 4 చూసాం కదా, హెరిడిటరీ, ఆ పోర్ట్స్ అనేవి హెరిడిటరీగా ఉంటాయి అండ్ ఒకే పర్సన్ చాలా పోర్ట్స్ హెల్డ్ చేయొచ్చని. సో ఇవి ఏంటంటే ఇవి బాగానే ఉన్నాయి, కాకపోతే వీటి వల్ల ఏమవుతుందంటే
వాళ్ళు ఎవరు చాలా పవర్ఫుల్ అయిపోయి ఇండిపెండెంట్ కింగ్డమ్ స్టార్ట్ చేసి కింగ్కే ఆపోజిట్కి వెళ్ళేవాళ్ళు. సో దీస్ పాలసీస్ వర్ రిజర్వ్డ్, బట్ సూనర్ ఆర్ లేటర్ సమ్ ఆఫ్ దీస్ పవర్ఫుల్ మెన్ grew strong enough to set up independent kingdom. So a new kind of army. Like earlier rulers, some of these kings maintained a well-organized army with elephants, chariots, cavalry, and foot soldiers. సో పూర్వకాలం రాజులాగానే వీళ్ళు కూడా పెద్ద ఆర్మీని మెయింటైన్ చేశారు, బాగా ఆర్గనైజ్డ్ ఆర్మీని. సో ఎలిఫెంట్స్, చారియట్స్, క్యావలరీ. సో క్యావలరీ అంటే గుర్రం మీద వెళ్ళే సోల్జర్స్ ఉంటారు, వాళ్ళని క్యావలరీ అంటారు. అండ్ ఫుట్ సోల్జర్స్. బిసైడ్స్ దేర్ వర్ మిలిటరీ లీడర్స్ హూ ప్రొవైడ్ ద కింగ్ విత్ ట్రూప్స్ వెన్ ఎవర్ హీ నీడెడ్ దెమ్. సో మిలిటరీ లీడర్స్ ఉంటారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోల్జర్స్ కావాలనుకో, ఈ మిలిటరీ లీడర్స్ని కింగ్ అప్రోచ్ అయ్యి సోల్జర్స్ కావాలంటే ఇప్పుడు ఆ సోల్జర్స్ని మిలిటరీ లీడర్ కింగ్కి ఇస్తాడు. సో దేర్ వర్ మిలిటరీ లీడర్స్ హూ ఆర్ ప్రొవైడ్ ద కింగ్ విత్ ట్రూప్స్ వెన్ ఎవర్ హీ నీడెడ్ దెమ్. సో అవసరం ఉన్నప్పుడు ట్రూప్స్ కావాలంటే మిలిటరీ లీడర్ని కింగ్ అప్రోచ్ చేయవాడు. దే వర్ నాట్ పేడ్ రెగ్యులర్ శాలరీస్. సో మిలిటరీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెగ్యులర్ శాలరీ ఇచ్చేవాడు కాదు కింగ్. ఇన్స్టెడ్ సమ్ ఆఫ్ దెమ్ రిసీవ్డ్ గ్రాంట్స్ ఆఫ్ ల్యాండ్. సో ఒక ల్యాండ్ అనేది ఇచ్చేవాడు వాళ్ళకి, అంటే రెగ్యులర్ శాలరీ బదులు ల్యాండ్ ఇస్తాడు. సో దే కలెక్ట్ రెవెన్యూ ఫ్రమ్ ద ల్యాండ్ అండ్ యూజ్ ఇట్ టు మెయింటైన్ సోల్జర్స్ అండ్ హార్సెస్ అండ్ ప్రొవైడ్ ఎక్విప్మెంట్స్ ఫర్ వార్ఫేర్. సో వాళ్ళకి ల్యాండ్ అనేది ఇచ్చారు కదా శాలరీ ఇవ్వకుండా, ఆ ల్యాండ్ నుంచి వచ్చిన రెవెన్యూ ఏదైతే ఉందో అది సోల్జర్స్ని, హార్సెస్ని, ఆ ఎక్విప్మెంట్స్, సో యుద్ధానికి కావాల్సిన ఆ ఎక్విప్మెంట్స్కి ఆ రెవెన్యూని వాడేవాళ్ళు. ఎవరు? మిలిటరీ లీడర్. దీస్ మెన్ వర్ నోన్ ఎస్ సామంతస్. సో ఆ మిలిటరీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనే సామంతస్ అంటారు. వెన్ ఎవర్ ద రూలర్ వాస్ వీక్, సామంతస్ ట్రై టు బికమ్ ఇండిపెండెంట్. సో రూలర్ వీక్ అయినప్పుడు పవర్ ఎవరి దగ్గర ఉంటుంది? సామంతస్ దగ్గరే కదా, ఎందుకంటే మిలిటరీ పవర్ వీళ్ళ దగ్గరే ఉంది. సో వాళ్ళు ఇండిపెండెంట్ అయ్యి ఆ కింగ్డమ్ని వీళ్ళు కంట్రోల్ చేయడం మొదలు పెడతారు సామంతస్. ఎప్పుడు? రూలర్ వీక్ అయినప్పుడు. సో అసెంబ్లీస్ ఇన్ ద సదర్న్ కింగ్డమ్. ద ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ ద పల్లవాస్ మెన్షన్ ద నెంబర్ ఆఫ్ లోకల్ అసెంబ్లీస్. సో పల్లవాస్ యొక్క ఇన్స్క్రిప్షన్లో లోకల్ అసెంబ్లీస్ని మెన్షన్ చేశారు. సో అవేంటి? దీస్ ఇంక్లూడ్ ద సభ. సో సభ అనేది ఒక లోకల్ అసెంబ్లీ. సో పల్లవాస్ ఆ టైం పీరియడ్ విచ్ వాజ్ అన్ అసెంబ్లీ ఆఫ్ బ్రాహ్మిన్ ల్యాండ్ ఓనర్స్. సో సభ అనేది బ్రాహ్మిన్ ల్యాండ్ ఓనర్స్. సో ఎవరైతే ల్యాండ్ ఓనర్స్ ఉంటారో బ్రాహ్మిన్ ల్యాండ్ ఓనర్స్ వాళ్ళ అసెంబ్లీని సభ అంటారు. దిస్ అసెంబ్లీ ఫంక్షన్ త్రూ సబ్ కమిటీస్. సో అసెంబ్లీలో వేరే వేరే సబ్ కమిటీస్ ఉన్నాయి. అంటే సబ్ కమిటీస్ అంటే చెప్తాను నెక్స్ట్ ఉంటుంది. విచ్ లుక్ ఆఫ్టర్ ఇరిగేషన్, అగ్రికల్చర్ ఆపరేషన్స్, మేకింగ్ రోడ్స్, లోకల్ టెంపుల్స్. సో ఒక్కొక్క సబ్ కమిటీ, సో ఒక్కొక్క కమిటీకి ఒక్కొక్క వర్క్ అనేది ఉంటుంది. సో ఇరిగేషన్కి ఒక కమిటీ, అగ్రికల్చర్ ఆపరేషన్స్కి, రోడ్స్ చేయడానికి, లోకల్ టెంపుల్స్ ఎక్సెట్రా. సో ఏదైతే ఆ సభ ఏదైతే ఉందో అసెంబ్లీ అది సబ్ కమిటీస్లో పనిచేస్తుంది. సో ద యూఆర్ వాజ్ ఏ విలేజ్ అసెంబ్లీ ఫౌండ్ ఇన్ ఏరియాస్ వేర్ ద ల్యాండ్ ఓనర్స్ ఆర్ నాట్ బ్రాహ్మిన్స్. సో యుఆర్ అనేది ఒక అది ఏదైతే ఉందో ఒక విలేజ్ అసెంబ్లీ. అది ఎక్కడ ఏ ఏరియాస్లో మనకు దొరికిద్ది అంటే ఎక్కడైతే ల్యాండ్ ఓనర్స్ బ్రాహ్మిన్స్ అయి ఉన్నారో ఆ ఏరియాలో. సో యుఆర్ అనేది విలేజ్ అసెంబ్లీ ఏరియాస్ వేర్ ల్యాండ్ ఓనర్స్ ఆర్ నాట్ బ్రాహ్మిన్స్. సో ఇక్కడ ల్యాండ్ ఓనర్స్ బ్రాహ్మిన్స్ అయి ఉండరు, ఆ అసెంబ్లీని యుఆర్ అంటారు, విలేజ్ అసెంబ్లీ. అండ్ ద నగరం వాజ్ అన్ ఆర్గనైజేషన్ ఆఫ్ మెర్చెంట్స్. నగరం అనేది మెర్చెంట్స్ యొక్క ఆర్గనైజేషన్. సో ఆ మెర్చెంట్స్ యొక్క గ్రూప్ ఏదైతే ఉందో దాన్ని నగరం అంటారు. ఇట్ ఈస్ లైక్లీ దట్ దీస్ అసెంబ్లీస్ వర్ కంట్రోల్డ్ బై రిచ్ అండ్ పవర్ఫుల్ ల్యాండ్ ఓనర్స్ అండ్ మెర్చెంట్స్. సో ఈ అసెంబ్లీస్ని రిచ్ పవర్ఫుల్ ల్యాండ్ ఓనర్స్, మర్చెంట్స్ కంట్రోల్ చేసి ఉంటారని అనుకుంటున్నారు. మెనీ ఆఫ్ దీస్ లోకల్ అసెంబ్లీస్ కంటిన్యూ టు ఫంక్షన్ ఫర్ సెంచరీస్. సో ఈ లోకల్ అసెంబ్లీస్ ఏవైతే ఉన్నాయో చాలా శతాబ్దాలుగా కొనసాగాయి. సో ఇప్పుడు చూసాం కదా. సో యుఆర్ అనేది ఒక విలేజ్ అసెంబ్లీ, సభ అనేది బ్రాహ్మిన్స్ ల్యాండ్ ఓనర్ అసెంబ్లీ. సో ఇవన్నీ లోకల్ అసెంబ్లీస్. సో అసెంబ్లీస్ ఇన్ సదర్న్ కింగ్డమ్ అంటే ఇప్పుడు మనం చూసాం సభ అండ్ యుఆర్. ఆర్డినరీ పీపుల్ ఇన్ ద కింగ్డమ్. సో కింగ్డమ్లో ఆర్డినరీ పీపుల్ పరిస్థితి ఏంటో చూద్దాం. We can catch an occasional glimpses of the lives of ordinary people from the plays and other icons. Let us look at some of this. So మనకి ఆర్డినరీ పీపుల్ గురించి ఎలా తెలుస్తుందంటే ప్లేస్, సో నాటకాల ద్వారా కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళు రాసి ఉంటారు కదా, అలా జరగవచ్చు. సో కాళిదాస్ ఈజ్ నోన్ యాజ్ ఫర్ హిస్ ప్లేస్ డిపిక్టింగ్ లైఫ్ ఇన్ ద కింగ్స్ కోర్ట్. సో కాళిదాస నాటకాలు ఏముంటాయంటే డిపిక్టింగ్ ఇన్, సో లైఫ్ అనేది కింగ్స్ కోర్ట్లో లైఫ్ ఎలా ఉంటుందో డిపిక్ట్ చేస్తుంది. సో చూపిస్తుంది అక్కడ ఎలా ఉంటుందో. సో ఆయన ప్లేస్ అయిన నాటకాలు. అండ్ ఇంట్రెస్టింగ్ ఫీచర్ అబౌట్ దీస్ ప్లేస్ ఇస్ దట్ ద కింగ్ అండ్ మోస్ట్ బ్రాహ్మణ్స్ ఆర్ షోన్ యాజ్ స్పీకింగ్ సాంస్క్రిట్. సో
సో ఆ కాళిదాస ప్లేస్లో ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే కింగ్ అండ్ మోస్ట్ బ్రాహ్మిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాంస్క్రిట్ మాట్లాడతారు, వాళ్ళు ఉమెన్ అండ్ మెన్ అదర్ దాన్ కింగ్ అండ్ బ్రాహ్మిన్స్ యూస్ ప్రాకృత్. సో ఆ రాజు ఆ బ్రాహ్మణ్స్ కాకుండా మిగతా మెన్ అండ్ ఉమెన్ ప్రాకృత్ వాడతారు. సో హిస్ మోస్ట్ ఫేమస్ ప్లే అభిజ్ఞాన శాకుంతలం. సో ఇది ఒక నాటకం. అభిజ్ఞాన శాకుంతలం ఈజ్ ద స్టోరీ ఆఫ్ ఎ లవ్ బిట్వీన్ కింగ్ నేమ్డ్ దుష్యంత అండ్ యంగ్ ఉమెన్ నేమ్డ్ శకుంతల. సో ఈ అభిజ్ఞాన శాకుంతల ఏదైతే ఉందో అది ఒక లవ్ స్టోరీ. సో దుష్యంత అనే కింగ్ అండ్ ఒక యంగ్ ఉమెన్ శకుంతల మధ్యలో. వీ ఫైండ్ అన్ ఇంట్రెస్టింగ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఫ్లైట్ ఆఫ్ ఎ ఫోర్ ఫిషర్మెన్ డిస్ప్లే. సో ఇక్కడ ఒక డిస్క్రిప్షన్ కాకపోతే ఎవరికి ఫ్లైట్. సో ఫ్లైట్ అంటే డేంజరస్, ఫిషర్ మ్యాన్ ఒక ఇబ్బందులు పడతారు, దాని గురించే ఈ ప్లేలో ఒకటి ఉంటుంది. సో ఈ ఫిషర్ మ్యాన్ ఫైన్స్ రింగ్. ఈ ఫిషర్ మ్యాన్ ఫౌండ్ ఏ ప్రీషియస్ రింగ్ విచ్ ద కింగ్ హ్యాడ్ గివెన్ టు శకుంతల. సో ఇక్కడ మనం చూసాం కదా శకుంతల ఇక్కడ ఇది దుష్యంత అండ్ శకుంతల మధ్య లవ్ స్టోరీ ఉంటుంది. సో ఇప్పుడు ఆ కింగ్ ఎవరు? సో కింగ్ దుష్యంత శకుంతలకి రింగ్ ఇస్తాడు. ఫిషర్ మ్యాన్ విత్ ద కింగ్ హ్యాడ్, ఈ ఫిషర్ మ్యాన్ ఎవరైతే ఉందో ఒక రింగ్ దొరికింది. సో ఆ రింగ్ కింగ్ శకుంతలకి ఇస్తాడు, అంటే దొరకక ముందు. సో చెప్తే ఇలా అర్థం చేసుకోండి. ఆ ఫిషర్ మ్యాన్కి దొరికిన రింగ్ ఏదైతే ఉందో ఆ రింగ్ని కింగ్ శకుంతలకి ఇస్తాడు. బట్ వాచ్ హ్యావ్ బీన్ యాక్సిడెంట్లీ సాల్వ్డ్ బై షిప్స్. కానీ శకుంతల ఆ రింగ్ ఏదైతే ఉందో ఒక చేప మింగేస్తుంది. సో ఆ చేప ఇప్పుడు ఈ ఫిషర్ మ్యాన్కి దొరుకుతుంది. సో వాడికి ఆ రింగ్ దొరుకుతుంది. వెన్ హీ వెంట్ టు ద ప్యాలెస్ విత్ ఇట్ ద గైడ్ మ్యాన్ అక్యూజ్డ్ హిమ్ ఆఫ్ థెఫ్ట్. సో దాన్ని తీసుకొని రాజు దగ్గరికి వెళ్తుంటే ఆ గేట్ దగ్గర ఉన్న వాళ్ళు వీడు దొంగ అని ఆయన మీద నింద మోపుతారు. అండ్ ద చీఫ్ పోలీస్ ఆఫీసర్ వాస్ రాదర్ రూల్డ్. హవెవర్ ద కింగ్ వాస్ హ్యాపీ వెన్ హీ సా ద రింగ్ అండ్ సెండ్ ఎ రివార్డ్ ఫర్ ద ఫిషర్మెన్. సో రింగ్ చూసినప్పుడు కింగ్ చాలా హ్యాపీ అయ్యి ఆయనకు ఒక రివార్డ్ పంపిస్తాడు. దెన్ ద పోలీస్ ఆఫీసర్ అండ్ ద గేట్ మ్యాన్ డిసైడెడ్ టు టేక్ ఎ షేర్ ఆఫ్ ద రివార్డ్ అండ్ వెంట్ అలాంగ్ విత్ ద జెంటిల్మెన్ టు హ్యావ్ ఎ డ్రింక్. సో అది మ్యాటర్. The Chinese pilgrim Fang Jian noticed the plight of those who were treated as untouchables. సో ఈ చైనీస్ పిలిగ్రమ్ ఫాంగ్ జియాన్ ఉన్నాడు కదా, 1600 years ఏగో మన సబ్ కాంటినెంట్ దగ్గరికి వచ్చింది. సో 1600 years ఏగో అంటే ఇట్ ఈస్ లైక్ సో అంటే గుప్తాస్ టైం పీరియడ్లో వచ్చిండు. సో ఈ ఎవరైతే యాన్జాంగ్ మనం చూసాం ఆయనేమో హర్షవర్ధన టైం పీరియడ్లో వస్తాడు. సో అందుకే ఆయన హర్షస్ కోర్ట్లో ఉండి ఆయన ఏం చూసిండు ఒక డీటెయిల్ అకౌంట్ రాసిపోతాడు. ఈ ఫాంగ్జీ అని ఎవరైతే ఉన్నారో ఆయన గుప్తాస్ టైం పీరియడ్లో వస్తాడు. సో ద చైనీస్ ఫిలిం ఫాంగ్జీ నోటెడ్ ద ప్లైట్ ఆఫ్ దోస్ హూ ఆర్ ట్రీటెడ్ as untouchables by the high and mighty. సో ఎవరైతే ఆయన ఈ అన్టచబుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ బాధల్ని చూసిండు. సో అన్టచబుల్స్ అని ఎవరైతే హై అండ్ సో బాగా ఉన్న పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళని, సో అన్టచబుల్స్ పడే బాధ ఏందో ఆయన నోటీస్ చేసిండు. దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు లివ్ ఆన్ ద అవుట్స్కిట్స్ ఆఫ్ ద సిటీ. సో గ్రామ చివర వాళ్ళు ఉండాలి. సో ఒక సిటీ యొక్క అవుట్స్కిట్స్లో అంటే ఎడ్జ్లో ఈ అన్టచబుల్స్ ఉంటారు. ఈ రైట్స్ ఇఫ్ ఏ సచ్ ఎ మ్యాన్ ఎంటర్స్ ఏ టౌన్ ఆర్ ఏ మార్కెట్ ప్లేస్ హీ స్ట్రైక్స్ ఏ పీస్ ఆఫ్ ఫుడ్ ఇన్ ఆర్డర్ టు కీప్ హిమ్సెల్ఫ్ సపరేట్. సో అన్టచబుల్గా ట్రీట్ చేసే ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక మార్కెట్ ప్లేస్కి లేకపోతే టౌన్కి వస్తే ఈ స్ట్రైక్స్ ఏ పీస్. సో ఒక చెక్కని కొడతాడు కర్రతో ఇన్ ఆర్డర్ టు కీప్ హిమ్సెల్ఫ్ సపరేట్. సో అలా కొట్టినప్పుడు ఆ సౌండ్ విని అందరూ ఆయనకి దూరంగా వెళ్ళిపోతారు. పీపుల్ హియరింగ్ ది సౌండ్ నో వాట్ ఇట్ మీన్స్ అండ్ అవాయిడ్ టచింగ్ హిమ్ ఆర్ బ్రషింగ్ అగెన్స్ట్ హిమ్. సో నేను అన్టచబుల్ని నన్ను ముట్టుకోకుండానే నేను దాంతో అలా కొట్టి చెప్తే వాళ్ళు ఇక అలా చేయరు ఇక. అండ్ బనపట్ట ప్రొవైడ్స్ అస్ ది వీడియో ఫీచర్స్ ఆఫ్ కింగ్స్ ఆర్ వెన్. సో బనపట్ట ఎవరు? హర్షవర్ధన పోయెట్. సో హర్షవర్ధన పోయెట్. సో చెప్తాడు ఇక్కడ ఎలా ఉంటుందని. సో కింగ్స్ ఆర్మీ. సో అంటే ఇక్కడ హర్షవర్ధన పోయిట్ కాబట్టి ఈ ఆర్మీ ఎవరికి చెందింది? వర్ధన డైనెస్టీ ఉంది. సో ద కింగ్ ట్రావెల్డ్ విత్ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ ఎక్విప్మెంట్. పార్ట్ ఆఫ్ weapons there was things of daily use such as pots, pans, furniture, gold, foodstools, food, including animals such as goats, deer, rabbit, vegetables, species carried on carts or loads on to pack animals such as camels or elephants. సో కింగ్ అనేవాడు చాలా ఎక్విప్మెంట్స్ తయారవుతాయి. సో వెపన్స్తో కానీ రోజు వాడే థింగ్స్ ఉంటాయి కదా, పాట్స్, ప్యాన్స్, ఫర్నిచర్, గోల్డ్. సో ఇవన్నీ తీసుకెళ్తాడు. వెజిటేబుల్స్, స్పైసీస్, యానిమల్స్, క్యామల్స్ మీద, ఎలిఫెంట్స్ మీద తీసుకెళ్తాడు. దిస్ హ్యూజ్ ఆర్మీ వాస్ అకంపెనీడ్ బై ది మ్యూజిషియన్స్ బీటింగ్ డ్రమ్స్ అండ్ అదర్ ప్లేయింగ్ హార్న్స్ అండ్ ట్రంపెట్స్. సో వాళ్ళు ఉత్తకపోయేటోళ్ళు ఉత్తకపోకుండా ఏం చేస్తారు? డ్రమ్స్. సో
డ్రమ్స్ కొడతారు, హార్న్లు ప్లే చేస్తారు, ట్రంప్లైన్స్ ఊతారు, సో సౌండ్ చేసుకుంటూ వెళ్తారు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. విలేజెస్ ఆర్ టు ప్రొవైడ్ హాస్పిటాలిటీ అలాంగ్ ద వే. సో విలేజెస్ కూడా వీళ్ళకి హెల్ప్ చేయాలి. సో ఎలా దే కేమ్ విత్ గిఫ్ట్స్ ఆర్ కౌట్స్. సో పెరుగు తెచ్చే వీళ్ళకి సో బెల్లం కానీ ఫ్లవర్స్ అండ్ ప్రొవైడ్ ఫోడర్ ఫర్ యానిమల్స్. సో వాళ్ళు ఆ లోడ్ క్యారీ చేయడానికి యానిమల్స్ కూడా వస్తాయి కదా, హార్సెస్, ఎలిఫెంట్స్, ఇవి క్యామెల్స్, వీటికి ఫుడ్ తెచ్చేవాళ్ళు. సో విలేజర్స్ దే ఆల్సో ట్రై టు మీట్ ద కింగ్ అండ్ ప్లేస్ దర్ కంప్లైంట్స్ అండ్ పిటిషన్ బిఫోర్ హిమ్. సో అక్కడికి కింగ్ వచ్చాడు కాబట్టి ఆయన ముందు వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, పిటిషన్స్ ఆయనకి చెప్తారు. ద ఆర్మీ లెఫ్ట్ ఆఫ్ ట్రైల్ ఆఫ్ డిస్ట్రక్షన్ బిహైండ్. ఒక విధ్వంసం సృష్టించి వెళ్తారు వాళ్ళు వెళ్ళేటప్పుడే. ఎందుకంటే ఎలిఫెంట్స్ ఆఫ్ అండ్ ట్రాంపుల్డ్ ఆన్ ద హట్స్ ఆఫ్ విలేజెస్. సో ఆ విలేజెస్ యొక్క హట్స్ గుడిసెలు ఏవైతే ఉంటాయో వాటిని ఏనుగులు అనేవి ధ్వంసం చేసేది. సో వాటిని కింద పడేసేవి. అండ్ ఆక్సిజన్ యాక్ టు క్యారవాన్స్ ఆఫ్ మర్చెంట్స్ రన్ అవే స్కార్డ్ బై ట్రాన్స్లేట్. సో ఆ క్యారవాన్స్కి కట్టేసిన ఆవులు ఉంటాయి కదా, ఆ సౌండ్లకి వాళ్ళు కట్టేసిన సౌండ్లకి ఆవులు అనేవి భయపడి వెళ్ళిపోతాయి, అంటే ఉరికిపోతాయి ఎక్కడికో. యాజ్ బనబట్ట సేస్ ద వరల్డ్ వాస్ స్వాలోడ్ అప్ ఇన్ ద డస్ట్. సో అలా. సో ఇక్కడ బిగినింగ్ ఆఫ్ ద గుప్తా పీరియడ్. సో గుప్తా పీరియడ్ అనేది 700 years ఏదో స్టార్ట్ అయింది. సో ఇదే టైం పీరియడ్. సో రూల్ ఆఫ్ హర్షవర్ధన్. సో తర్వాత 300 years తర్వాత హర్షవర్ధన్. సో ఇది గుప్తా డైనెస్టీ అండ్ ఇది హర్షవర్ధన. సో వర్ధన డైనెస్టీ. సో అది. సో మనకి 6th class లెవెల్లో దేని గురించి డీటెయిల్గా ఇవ్వరు, ఇది జస్ట్ మన అండర్స్టాండింగ్ కోసం. సో గుప్తాస్ అంటే ఎక్కడ ఉండేవాళ్ళు అండ్ దాని తర్వాత హర్షవర్ధన్. సో మనకి జస్ట్ ఒక అవుట్లైన్ అనేది వస్తుంది ఎన్సీఆర్టీ చదవటం వల్ల. సో మన స్టాండర్డ్ బుక్స్ చదివినప్పుడు ప్రతిదాన్ని డీటెయిల్గా చదువుకొని వెళ్తే మనకి అది ఎగ్జామ్ కోసం పనికి వస్తుంది. సో ఇది జస్ట్ అర్థం చేసుకోవడానికి. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ చాప్టర్.